బంగారు కొండ సడిచే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్ మోర్ వీడియో. సో చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ వీడియోలోకి వచ్చానమాట. సో తెలిసిందే కదా మీ అందరికీ, ఇంకా ప్రెగ్నెన్సీ డెలివరీ టైం అయితే దగ్గర పడుతుందని చెప్పేసి వీడియోస్ అయితే తీయలేకపోయాను. ఇంకా ఫైనల్గా అయితే మా బాబు బయటికి రావడానికి రెడీగా ఉన్నాడనమాట. సో ఇంకా డెలివరీ బిఫోర్ 1 డే అయితే నేను ఇంకా నాకు ఇష్టమైన గులాబ్ జామ్స్ అయితే తిందామని చెప్పేసి మా అమ్మని అయితే ఊరి నుంచి తీసుకురమ్మని చెప్పానమాట. ఇంకా అక్కడ నుంచి గులాబ్ జామ్స్ అయితే 1 or 2 తీసుకురమ్మన్నాను. ఒక బాక్స్ మొత్తం తీసుకొచ్చింది. సో ఇంట్లో అందరం అయితే తిన్నాము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా బిఫోర్ 1 డే, డెలివరీకి బిఫోర్ 1 డే అయితే నేను ఇంకా కడుపు నిండా అయితే లాగించేసాను గులాబ్ జామ్స్. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. వీడియోలో వాయిస్ ఇస్తుంటేనే నాకు నోరూరిపోతుంది, అంత బాగున్నాయి. సో ఇంకా తీసుకురమ్మంటే మా అమ్మ అయితే తీసుకొచ్చింది అనమాట ఊరి నుంచి. ఇంకా అలాగే నెక్స్ట్ డెలివరీ డే రోజు అయితే ఇంకా మార్నింగ్ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాము. ఇంకా ఐసీయూలో అయితే ప్రజెంట్ నన్ను అక్కడ పెట్టేసి ఉంచారనమాట. ఇంకా ఫైనల్గా అయితే మా బాబు డెలివరీ అయితే అయిపోయింది. సో వాళ్ళ డాడీ హ్యాండ్స్లో అయితే ఇంకా బాబు కాళ్ళు పెట్టి పిక్స్ అయితే తీసాము. అండ్ నా హ్యాండ్స్లో కూడా ఇలా పెట్టి పిక్స్ అయితే తీసాను అనమాట. ఇంకా ఫైనల్గా రూమ్కి అయితే షిఫ్ట్ చేశారనమాట. షిఫ్ట్ చేయగానే వాళ్ళ అన్నయ్య అయితే వాళ్ళ తమ్ముడు ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఉన్నాడు. ఇంకా మా బాబు అయితే ఫస్ట్లో కొంచెం దగ్గర రావడానికి అయితే భయపడ్డాడు, కానీ ఇంకా అలవాటయ్యి నిదానంగా అలా అలా దగ్గరికి అయితే వచ్చాడనమాట. ఇంకా మా బాబుకి బ్రీతింగ్ ఇష్యూ వచ్చింది బయటికి రాగానే. సో ఒక 1 hour అయితే కండిషన్ కొంచెం సివియర్ అనిపించింది. అందుకని ఒక 1 day అయితే ఐసీయూలో పెడదామని చెప్పేసి ఇంకా ఐసీయూలో అయితే ఇలా పెట్టారనమాట. ఇంకా పక్కన కూడా నేను ఉండకపోతే ఇంకా టెన్షన్ పడుతూ ఉంటానని చెప్పేసి బాబుకి పక్కనే ఐసీయూలో నన్ను కూడా ఉంచారు ఒక 1 day. సో 1 day అయితే ఇంకా ఐసీయూలో ఉంచి మా బాబుకి అయితే ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇంకా ఫీడింగ్ అయితే 1 day తీసుకోవడం కొంచెం కష్టమైంది బాబుకి. స్పూన్ తోటి ఒక 2 or 3 drops అలా నిదానంగా వేస్తూ ఉన్నారనమాట. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా మమ్మల్ని రూమ్కి అయితే షిఫ్ట్ చేశారు. మాకు ఏ రూమ్ అయితే ఇచ్చారో రూమ్కి అయితే షిఫ్ట్ చేశారనమాట. అక్కడ నుంచి ఇంకా నిదానంగా కొంచెం కొంచెం ట్రీట్మెంట్ జరగాల్సి ఉన్నది ఏదైతే ఉందో అది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అంటే షుగర్ లెవెల్స్ అవి తక్కువ ఉంటాయి కదా కొంతమంది పిల్లలకి, అలాగే మా బాబుకి కూడా షుగర్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల సో దానికి కావాల్సిన మిషన్స్ కూడా ఇంజెక్షన్స్ కూడా పెడుతూ ఉన్నారనమాట రూమ్లోనే. అలా ఒక 3 days అయితే మేము హాస్పిటల్లో ఉన్నాము. ఇంతకీ మా బాబు ఎలా ఉన్నాడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మా చిన్న బాబు ఎలా ఉన్నాడు అనేది. పాప పుడుతుందని చెప్పేసి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాను, కానీ ఫైనల్గా అయితే బాబు బయటకు వచ్చాడు. డోంట్ వరీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఎవరైనా కానీ భగవంతుడు ఎవరిని మన లోపల పెడతాడనేది తెలియదు కదండి. సో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒకటైనా కానీ రిజల్ట్ వేరే ఉండొచ్చు. బట్ ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట, చాలా అంటే చాలా. సో మా చంటోడికి అయితే మా తమ్ముడు అయితే పుట్టాడని వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఫస్ట్ అయితే చెల్లి వస్తుందని వాడు కూడా ఎక్స్పెక్ట్ చేశాడు, ఎందుకంటే ఒక బాబు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పాప కోసం ఎదురు చూస్తారు కదా. సో అలాగే యాజువల్గా ఎదురు చూసాము. సో పాప అయితే వస్తుందని కొంచెం ఎక్స్పెక్ట్ అయితే చేసామన్నమాట. కానీ బాబు అయినా సరే మాకు చాలా హ్యాపీ అనమాట. ఎవరైనా సరే హెల్తీగా ఉన్నారు కాబట్టి అంతకుమించి మాకేం కావాలి ఇంకా. సో దానికోసం అయితే మేము ఫీల్ అవ్వట్లేదు. అండ్ ఫైనల్గా అయితే వాళ్ళ తమ్ముడిని అయితే ఇప్పుడు టచ్ చేస్తూ కొంచెం ఆడేస్తున్నాడు అనమాట మా చంటోడైతే. సో ఇంకా మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా 3 days తర్వాత అయితే మమ్మల్ని డిశ్చార్జ్ చేశారు. ఇంకా ఇంటికైతే వచ్చామన్నమాట. ఇంకా ఇదివరకు అయితే మనకి నులక మంచాలు అలా ఉండేవి, బట్ సిటీలో అవన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి ఇంకా మేము బెడ్ మీదే వేసాము బాబుని అయితే 10 days. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే విలేజ్కి అక్కడైతే మేము ఇంకా నులక మంచం అవి యూజ్ చేసాము ఒక 3 days అట్లా పురుడు అయ్యే వరకు అనమాట. ఇంక ఇక్కడైతే మేము మాకు సిటీలో ఉంటాం కాబట్టి ఇంకా బెడ్ మీద నార్మల్గా ఇలా వేసామన్నమాట బాబుని. ఇంకా ముందు వీడియోస్లో నా పురుడు ఎలా జరిగింది ఏంటనేది కూడా మీకు వీడియోస్ చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లో ఆల్ వీడియోస్ వ్లాగ్స్ కూడా ఉంటాయి, టైలరింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.